చేస్తున్నాను. ఓకే మీ అన్న. మీ ఇష్టపూర్వకంగా మీ వాయిస్‌ని ఆ! రికార్డ్ చేస్తున్నాను మీరిస్తా అంటేనే. డెఫినెట్‌లీ ఓకే. అన్న చేయండి. ఓకేనా? ఆ! అన్న మీరైతే హ్యాపీయే గదా! ఆ! చాలా హ్యాపీ అన్న. అది గూడా అది మీ వల్ల అన్న అది. ఓకే. ఓకే. అన్న నేను ఫస్ట్ మీ ఫోను నంబర్ జెప్పాల్సిన పని లేదు. మీ అవును. పేరు జెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీ డీటెయిల్స్ సీక్రెట్‌గా ఉండటం నాకు గూడా చాలా మంచిది. ఎందుకు అవును. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మన సబ్‌స్క్రైబర్స్ మీకు కాల్ చేయడం ఇబ్బంది పెట్టకుండా. మీ ఎక్స్‌పీరియన్స్ అంటే మీకేం జరిగింది? అసలు మీరు ఏ యాప్‌లో తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? మిమ్మల్ని వాళ్ళేమన్నా వేధించారా? మీరు మనకి ఎట్లా కాల్ చేశారనేది మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు అంటే, అది అవును. చాలా మందికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్న. ముందుగా నేను మీకు చెప్పాల్సిందేందంటే చాలా చాలా థాంక్స్ అన్న. అండ్ గ్రేట్ అవును. గూడా. అందరూ అవును. గూడా వాళ్ళ వాయిస్ ఇవ్వడానికి. మనం ఇప్పటికి ఒక 2, 3000 మెంబర్స్‌కి చేపించుంటాము మన ద్వారా సేవ్ అయిన వాళ్ళు. అవును. కానీ అందరూ గూడా ఇవ్వరు ఎవరు గూడా. ఇస్తా అంటారు ఫస్టు. అవును. తర్వాత ఎవరైనా గూడా కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి గదా! అదే అన్న. అదే. అందువల్ల ఇవ్వరు. దాంట్లో ఒక హ్మ్. 30, 40 మెంబర్స్ ముందుకొచ్చి ఇచ్చారు. దాంట్లో మీరు ఒకళ్ళు. చాలా హ్యాపీగా హ్మ్. ఉంది. ఒక్కసారి మీరు ఏ పర్లేదన్న. యాప్‌లో తీసుకున్నారు? ఏమైంది కొంచెం చెప్తారన్నా? నేను స్విఫ్ట్ సెకండ్స్ అని ఒక దాంట్లో తీసుకున్నానన్న. ఓకే. షిఫ్ట్ సెకండ్స్‌లో. అవునన్న. దాంట్ల ఓకే. ఓ మూడిటికి అప్లై చేశా అనమాట. అది 3500, 3500 అని ఓ 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఓకే. నేను మూడిట్లో అప్లై చేస్తే నాకు 2200 మూడిట్లో క్రెడిట్ అయినాయన్నమాట. ఓకే. నేను అక్టోబర్ 11న తీసుకున్నానన్న నేనది. ఓకే. ఆహ్, తర్వాత నేను అది తీసుకున్న తర్వాత నాకు అది డ్యూ డేట్ దగ్గరకొచ్చిందన్న అప్పుడు. అప్పుడు గుర్తొచ్చింది. అరే! ఇది యాప్ కట్టాలి కదా! ఇట్లా అని చెప్పి అప్పుడు అనిపించింది. ఆ! వాడేం చేసిండంటే అన్న, నేను అప్పుడు కొంచెం కట్టలేదు, అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. నవంబర్ 10కి రాంగానే నాకు వాడు ఇట్లా కాల్ చేసిండన్న ఇట్లా. నేను కాల్ లిఫ్ట్ చేయలేదన్నమాట. ఓకే. ముందే కాల్ చేసిండు. కాల్ లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత వాట్సాప్‌లో మెసేజెస్ పెట్టిండన్న. హ్మ్. అయితే నార్మల్‌గా ఇట్లా మీ లోన్ ఉంది. మీరు కట్టాలని చెప్తే, సరే అని చెప్పి నేను రిప్లై ఇచ్చిన వాళ్ళకి. ఓకే అన్న. దాని ఇ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే నాకు ఇంకా వాట్సాప్‌లో ఇంకా ఘోరంగా వాడు గలీజ్ ఫోటోస్ పెట్టడం. హ్మ్. నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న నంబర్స్ అన్నీ నాకు ఫీడ్ చేయడం. హ్మ్. నువ్వు కట్టకపోతే బాగుండదని చెప్పి కాల్‌ల మీద కాల్ చేసిండు. అప్పుడు నాకు భయమయ్యి నాకప్పుడు అనిపించింది ఇంకా ఒకసారి దీని గురించి చూద్దాం అని చెప్పి ఇట్లా మెసేజ్ పెట్టుడేంది అసలు పెట్టడు కదా! అని చెప్పి చూస్తే మీ యూట్యూబ్ కనిపించిందన్న ఇట్లా. ఓకే. ఇంక నేను అప్పుడప్పుడే మీకు భయపడి ఇంగా మీకు కాల్ చేసినా అప్పుడు మీరు దీనికి ఓహ్! మీ సొల్యూషన్ మీ ప్రాబ్లమ్ అర్థమైంది. మాటన్నా. అవును. మీరు లోన్ తీసుకున్నా అన్నారు గదా! అవునన్న. లోన్ తీసుకున్న తర్వాత స్విఫ్ట్ సెకండ్స్‌లో 3 ప్రొడక్ట్స్ నుంచి లోన్ తీసుకున్నా అన్నారు గదా! అవునన్న. ఒక్కసారైనా లోన్ కట్టారా మీరు? లేకపోతే హ్మ్. డైరెక్ట్‌గానే మనకు కాల్ చేసారా? లేదన్న. నేను ఒక్కసారి కూడా కట్టలేదు. డైరెక్ట్ మీకే కాల్ చేసినా అన్నమాట. ఒక్కసారి గూడా లోన్ కట్టలేదు. ఇదేదో ఫేక్ లోన్ యాప్ అనుకోని ముందుగానే తెలుసుకొని అవునన్న. మీకు కాల్ చేసినా నేను. మనకు కాల్ చేశారు. అవునన్న. ఓకే. మనకి కాల్ చేసిన తర్వాత మనం చెప్పిన ప్రాసెస్‌లు మీరు జాగ్రత్తలు గాని, ప్రాసెస్ గాని మీరు చేసిన తర్వాత అవునన్న. ఎన్ని రోజుల పాటు మీకు హెరాస్మెంట్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఎన్ని రోజులవుతుందన్న దాదాపుగా మీరు మనకు కాల్ చేసి? నేను 1 ½ మంత్ అయితుందన్న మీకు కాల్ చేసి. ఈరోజు డిసెంబర్ 29, 29 అన్న. 2024. అవునన్న. మీరు 1 మంత్ అవుతుంది కాల్ చేసి నాకు. 1 ½ మంత్ ముందే కాల్ చేసినా అన్నమాట. 1 ½ 1 మంత్ ½ వరకు మంత్. అవుతుంది. అవును. అంటే డేట్ అవును. కరెక్ట్‌గా గుర్తులేదు అంతే. అవునన్న. ఆ! డిసెంబర్ 11కి ఇంగా అది డ్యూ డేట్ 1 మంత్‌కి వచ్చేస్తదన్న అది. అవును. యాక్చువల్ అవ్వాల్సింది. అవును. మీరు కాల్ చేసిన తర్వాత మీరు మనతో హ్మ్. మాట్లాడి మనం చెప్పిన జాగ్రత్తలు గాని, ప్రాసెస్ గాని వెళ్ళిన తర్వాత అన్న. మీకు ఏదైనా ఇబ్బందొచ్చిందన్నా? లేదన్న. అప్పుడు నాకు ఇబ్బంది ఏం రాలేదు. ఎలాంటి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా కాల్స్ రాలేదు. ఏమన్నా మీ మెసేజ్ వచ్చినాయన్న అది కూడా ఏం రాలేదన్న. మీ వాళ్ళు గూడా మీకు నా కాల్స్ గాని, మెసేజ్ గాని వచ్చినాయని ఎవరు చెప్పలేదు మీకు. ఎవరు చెప్పలేదన్న. చాలా హ్యాపీ అన్న. చాలా హ్యాపీ. థాంక్స్ అన్న. ఇంకో అది మీ వల్లనే అన్న అది. నా వల్ల మీరప్పుడు గాదులెండి. చెప్పకపోయుంటే ఆపేసేటివి. ఇంక భయంతో నేను దాన్ని కట్టడానికైనా ఏదో ఒకటి ట్రై చేసేటోడిని. అది భయంతో అయ్యో! నేనేం చేయాలో అర్థం కాక కొంచెం డిప్రెషన్‌లో గురవుతాం కదా! మన ఫోటోస్ ఖచ్చితంగా. అలా అవుతున్నాయి. అట్లా ఖచ్చితంగా. డిప్రెషన్‌కి వెళ్తాం కదా! నాకు భయమయ్యి ఇంక మీరు చెప్పకపోయుంటే అట్లా అయ్యేది కాదన్న అసలు. ఈ కరెక్ట్‌గా. ప్రాబ్లమ్ సొల్యూషన్ అయ్యేది కాదు. నేను చెప్పడం ఒక ఎత్తైతే అన్న, మీరు ధైర్యం చేసి మనల్ని నమ్మారు చూసారా? అది ఇంకొకటి. ఎందుకంటే అన్న ఆ! చాలామంది ఆలోచనలోనే ఉండిపోతారు. మనకేం జేయాలో తెలిసినా సరే,
అవునా? ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఆలోచనలో ఉండిపోతా ఉంటారు. చెప్పినవి కరెక్ట్‌గా చేయరు. అట్లా అవును. కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. అవును. కొంతమందేమో ఫేక్ కాంటాక్ట్స్ పెట్టి తీసుకోవచ్చా అంటారు. కొంతమందేమో లోన్ తీసుకోవచ్చా అంటారు. వాళ్ళేందంటే సరదాల కోసం కొంతమంది లోన్ తీసుకునే వాళ్ళుంటారు. మీ విషయంలో అవును. మీరు చెప్పిన దాన్ని బట్టి ముందుగానే తెలుసుకొని అవును. డ్యూ డేట్‌కి ఒక రోజు ముందు వాడు కాల్ చేస్తే ఏజెంట్ మీరు వెంటనే అవును. దాని గురించి సెర్చ్ చేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి తెలుసుకొని అవునవును. మనకు కాల్ చేసి మనకనే కాదు ఇంకొక వ్యక్తికి కాల్ చేసినా సరే అల్టిమేట్‌గా మనం సేఫ్‌గా ఉండడం ఇంపార్టెంట్. అవునండి. మనకు కాల్ చేసి, మనం చెప్పిన విధంగా చేసి, చాలా హ్యాపీగా ఉన్నారు. అది ఇది గొప్ప విషయం అన్న. అన్నిటికంటే అవును. గొప్ప విషయం, నా వాయిస్ నేను ఇస్తా అన్నా అని మీరనటం, అసలు ఇంక అవును. నాకు మస్తు సంతోషం అనిపించిందన్న. మొన్న ఆ మధ్య ఒకసారి ఒక ఆవిడ అవును. పేరు చెప్పనులేను గానీ, ఎందుకంటే మనం యూట్యూబ్‌లో పెట్టే అవునండి. ఆడియో గదా! ఆవిడ అవును. పేరు చెప్పను నా సిస్టర్ కాల్ చేసి, నేను అవును. అంతకుముందు ఒక 5 వీడియోస్ ఏమో పెట్టాను ఇట్లాగా మనలాగా. అవును. ఆవిడ నా వాయిస్ గూడా ఇస్తా అని కాల్ చేశారు. నాకు హ్మ్. ఆశ్చర్యం అనిపించింది. అసలు ఆవిడ ఒక లేడీ 4, 5 యాప్స్‌లో తీసుకున్నారు. ఒక అమ్మాయి. అవును. ఆ అవును. అమ్మాయి అయ్యుండి గూడా ఇంత ధైర్యంగా వచ్చారు ముందుకి అని అసలు నాకు భలే హ్యాపీగా అనిపించిందన్న. అట్లా మీరు గూడా చాలా ముందుకొచ్చారు. ఇది చాలా మందికి ధైర్యాన్ని ఇస్తదన్న. ఈ వాయిస్ రికార్డ్ చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ ఇష్టపూర్వకంగా మిమ్మల్ని అడిగే చేస్తున్నాను. అవును. అవునండి. అవును. రికార్డ్ చేయటానికి కారణం ఏంటంటే అన్న, ఈ మాట ఒక నలుగురు విన్నా సరే, అవును. ఆ నలుగురికి నేను బయటపడొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ లేదు దీని గురించి అనే అవునండి. ధైర్యం వస్తుంది. అవును. ఓకేనా. అవును. అందుకని మీరు చాలా ధైర్యంగా ఇచ్చారన్న. చాలా హ్యాపీ. మళ్ళీ మళ్ళీ ఇంకొక్కటే ప్రశ్నన్న. చెప్పండి. మనకి కాల్ చేసినప్పుడు అవును. మనం రెస్పాండ్ అయిన విధానం మీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా? లేదన్న. లేదు. లేదు. నేను మీ వీడియో చాలా అంటే దాని గురించే లోన్ యాప్స్ గురించి 7 యాప్స్ అది 7 డేస్ లోన్ యాప్ గురించే మీరు ఎక్కువ చెప్పడం వల్ల నాకు ఇంగా మిమ్మల్ని నమ్మబుద్దయిందన్న. బ్లైండ్‌గా నమ్మేసినా అది నాకు మంచిగానే జరిగింది. నాకెలాంటి ఇబ్బంది లేదన్న. మీరు అట్లా చేయండి ఇది మీకు ఈజీగా అయిపోద్ది అనంగానే నాకు సరే ఇట్లా చేద్దాం అయితది అన్న హోప్‌తోనే నేను చేశాను. మీ సైడ్ నుంచి నాకెలాంటి ఇబ్బంది రాలేదన్న. చాలా చాలా హ్యాపీ అన్న. ఎందుకు అవును. ఈ ప్రశ్న అడిగానంటే అన్న మిమ్మల్ని, అవునా? ఈ మధ్య ఒకతను కామెంట్ పెట్టిండులెండి. ఎందుకిది కొంతమందికి ఉపయోగపడుతుందని అడిగాను. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఎందుకంటే మనం చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతాం ఎవరితో అయినా. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. కరెక్ట్‌గా మంచిగా మాట్లాడతాం. బెదిరియటం గాని ఇట్లాంటివేమి జేయం. అవును. ఒకడేంటంటే ఒక కామెంట్ పెట్టిండు. నాకు బాధ అనిపించింది. మనం ఎప్పుడు ఇట్లా చేయలేదు కదా అని. ఇతను సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని పెట్టిండు. అయ్యో! రెస్పాండ్ అవ్వకపోవటం మనం ఎప్పుడు చేయం. ఒకవేళ ఏదైనా అవును. బిజీగా ఉంటే ఇప్పుడు మనం ఏదైనా బండి మీద పోతున్నాం అనుకోండి అన్న. ఒక 10 నిమిషాలు అవును. జర్నీ ఉందనుకోండి. వీడు అవును. 2 నిమిషాల్లోనే ఒక 4 సార్లు చేస్తాడు నాన్ స్టాప్‌గా. మనం ఎత్తలేం కదా! అవును. అవునన్న. అవునన్న. వెంటనే పోయి కామెంట్ పెడతాడు అన్నట్టు. అయ్యో! సర్లే ఇగ అది నడుత్తూనే ఉంటాయి. కానీ అవును. మామూలుగా ఎందుకో చాలా మందికి ఉపయోగపడుతుందని ఆ క్వెషన్ అడిగాను. నేను తప్పుగా అనుకోకండి. లేదన్న. నేను అట్లా ఏమి అనుకోనన్న. మీరు అంతగానం హెల్ప్ చేసిర్రు దాంట్లో ఇది చాలా చిన్నదన్న. అదే. ఇలాంటి మ అందరికీ అంటే కొంతమంది నమ్మరన్న. కొంతమంది అంటే ఇట్లా చేయాలా వద్దా? ఇట్లా చేస్తే నీ ఏడ అయితది అని చెప్పి కొంతమంది ఉంటారు కదన్న. కరెక్ట్. కరెక్ట్. వాళ్ళ అసలు డౌట్‌లో వాళ్ళుంటారులెండి. అవునన్న. ఇంకొక డౌటన్నా. చెప్పండన్న. మీరు స్విఫ్ట్ సెకండ్స్‌లో 3 ప్రొడక్ట్స్ నుంచి లోన్ తీసుకున్నారు గదా! అవునన్న. ఈ 3 ప్రొడక్ట్స్ నుంచి మనకి కాల్ చేసిన తర్వాత లోన్ ఏమైనా కట్టారా మీరు? లేదన్న. నేను లోన్ అసలు ఒక్క రూపాయి కూడా కట్టలేదు. ఒక్క రూపాయి గూడా కట్టలేదు. వాడు కట్టలేదు. మీకేసిన డబ్బుల్ని మీరు వాడుకున్నారు. అంతే అన్న. నేను అది లో ఆ! నేను యాప్‌కి వాడుకున్నాను అది. వాడుకున్నారు. యాప్‌కి ఒక్క రూపాయి గూడా మీరు కట్టలేదు. ఒక్క రూపాయి కూడా కట్టలేదన్న. కట్టకుండానే మీరు సేఫ్‌గా ఉన్నారు. అవునన్న. అవునన్న. అంతే గదా! అవునన్న. దీంట్లో నేనేమైనా డబ్బులు తీసుకున్నానా? లే మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్న. అసలు ఆ మాటే వద్దన్న. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్ చెప్పంగానే మీకు సొల్యూషన్ ఇట్లా చేస్తే అయితది అని చెప్పి మీకు అప్పుడే అర్థమైంది. ఇట్లా చేయండి తమ్ముడు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దని మీరు అప్పుడే చెప్పిర్రు. నేనది బ్లైండ్‌గా ఫాలో అయిపోయినాను. క మీరు ఒక్క రూపాయి కూడా నాకు అది సంతోషం అనిపించే మీకు చెప్దామని చెప్పి కాల్ చేద్దాం అనుకున్నా. మీరు కొంచెం బిజీగా ఉన్నారనుకుంటా అప్పుడే మెసేజ్ చేసిర్రు. ఇట్లా ఇద్దామని చెప్పి మీరు అడగంగానే ఇంత హెల్ప్ చేసిన ఆయనకి ఇది ఈ మాత్రం చేయలేమా అని చెప్పి వాయిస్ ఇస్తున్నాను. చాలా గ్రేట్. చాలా గ్రేట్ అన్న. చాలా గ్రేట్. ఆహ్, అవును. ఏందంటే అన్న అల్టిమేట్‌గా మనకొకళ్ళు కాల్ చేశారంటే
వాళ్ళు అన్న. ఆల్రెడీ దాని గురించి సఫర్ అవుతున్న వాళ్ళే చేస్తారు. ఇంకా మీరైనా అవునవును. లాస్ అవ్వలేదు. ఏందంటే ఇంకా కట్టలేదు లోన్ యాప్‌కి. చాలా మంది అవును. కట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళుంటారు. బండ్లు తాకట్టు పెట్టి, ఫోన్‌లు తాకట్టు అవు పెట్టి, అవునన్నా. బంగారం అవును. తాకట్టు పెట్టి కడతా ఉంటారు భయపడిపోయి. అవును. అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే మాట ఎంతో మందికి ధైర్యాన్నివ్వాలి. వాళ్ళు అవును. గూడా మనం బయటపడగలం. మన పని లేదు డబ్బులు ఈ ఫేక్ లోన్ యాప్స్‌కి అని అవునన్నా. ధైర్యం తెచ్చుకోవాలి అన్న ఉద్దేశ్యంతోటే ఈ వాయిస్‌లు గూడా మన ద్వారా బయటపడ్డ వాళ్ళే రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుందన్న. అవును. దాంట్లో మీ వంతు పాత్ర ఉన్నందుకు ఎప్పటికీ నిలిచిపోద్దన్న ఇది. ఒక 1000 మంది చూసారనుకోండి, ఒక సంవత్సరానికి ఇప్పుడే గాదు మనకి ఒక ప్రాబ్లమ్ ఉన్నోడు ఒక 1000 మంది అనుకోండి. అవును. దాంట్లో ఒక్కడు మనకి ధైర్యంగా నిలబడ్డా మీ మాట విని అవును. అసలు వాడిని మనం బ్రతికిచ్చినట్టే కదన్నా. అవునన్నా. అవును. లే చాలా హ్యాపీ అన్న. మీరు చాలా అవును. గ్రేట్ ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారు. మీకు పర్లేదన్నా. ఇప్పుడైతే మీకు ఏ ప్రాబ్లమ్ లేదు కదన్నా. లే లే ఒక్క ప్రాబ్లమ్ లేదు. 1 మంత్ అయిపోయింది. మీకు ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. 1 మంత్ 20 డేస్ అయితుందన్న ఇంగ. 11 డేస్ నుంచి ఇద్దాం అనుకున్నా కూడా 15 డేస్ అయితుంది నాకు పైన ఇంగ. 1 మంత్ 15 డేస్ అట్లా అయితుంది. 1 మంత్ 15 డేస్ అయింది. ఇప్పుడు హ్యాపీగా అవును. ఉన్నారు. సిమ్ అవును. వాడుకుంటున్నారు. మీ అవునన్నా. వాళ్ళెవరు గూడా నాకిట్లా నీ గురించి వచ్చిందని చెప్పలేదు. అసలు ఏం రాలేదన్న. ఓకే. ఇబ్బందేమీ లేదన్నా. మీకిక భవిష్యత్తులో గూడా ఇబ్బంది రాదు. ఈ లోన్ యాప్ గురించిన అంటే ఓన్లీ 7 డేస్ లోన్ యాప్స్‌కి గురించిన ఏదైనా ఇబ్బంది మీకొస్తే 15 డేస్ లోన్ యాప్స్ అయినా సరే భవిష్యత్తులో హ్మ్. ఇబ్బంది మీకొస్తే నేనొకడున్నాను గుర్తుంచుకోండి. డెఫినెట్లీ భయపడాల్సిన అన్న. పనైతే లేదు. డెఫినెట్లీ అన్న. ఓకేనా? రైట్ అన్న. ఓకే. థాంక్ యూ అన్న. ఓకే అన్న. ఓకే. ఓకేనా? రైట్ అన్న. ఓకే. థాంక్ యూ అన్న. థాంక్ యూ అన్న. పర్లేదన్న. థాంక్ యూ అన్న సో మచ్. ఓకే. అన్న మీది ఏ జిల్లానో ఒక్క మాట చెప్పండి. అన్న నల్గొండ జిల్లా అన్న నాది. నల్గొండ జిల్లా మన తెలంగాణ. అవునన్న. మన తెలంగాణ. ఓకే. రైట్ అన్న. థాంక్ యూ అన్న. ఆ! పర్లేదన్న. పర్లేదు. థాంక్ ఓకే యూ. అన్న. థాంక్ యూ అన్న.